ఇక్కడ ప్రధానమంత్రి యొక్క అధికారాలలో మనకు 8వది రాష్ట్రపతికి మంత్రిమండలికి మధ్య వారధిగా ఉంటారు. రాష్ట్రపతికి మంత్రిమండలికి మధ్య వారధి ప్రధానమంత్రి అని చెప్పేసి అంటాం. తర్వాత ప్రతిపక్ష పార్టీలతో స్నేహ సంబంధాన్ని పెంపొందించడం కూడా ప్రధానమంత్రిపై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ప్రజాస్వామ్య దేశంలో ప్రతిపక్ష పార్టీకి కూడా ఒక గుర్తింపును ఉంటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, అంటే ప్రభుత్వం యొక్క నిర్ణయాలు కానీ, ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి బిల్లులు కానీ సకాలంలో ఆమోదం పొందే విధంగా ప్రతిపక్ష పార్టీ కూడా సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అందుకే ప్రతిపక్ష పార్టీతో స్నేహ సంబంధాలు నెలకొల్పడంలో ప్రధానమంత్రి కీలకమైనటువంటి వ్యక్తిగా మనం పేర్కొనడం జరుగుతుంది. ఇది భారతదేశం యొక్క ప్రధానమంత్రి యొక్క అధికార విధులుగా మనం పేర్కొంటాం. భారతదేశానికి ప్రధానమంత్రులుగా పనిచేసినటువంటి వారిలో మనకు తొలి వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి తర్వాత ఇందిరాగాంధీ గారు. అయితే ఇక్కడ మనకు ప్రధానమంత్రిగా నెహ్రూ గారు సుదీర్ఘకాలం పనిచేశారు. 1947 నుంచి 64 వరకు ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ గారు కొనసాగారు. తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ 1947 నుంచి 64 వరకు దాదాపు 17 ఇయర్స్ భారతదేశ ప్రధానమంత్రిగా కొనసాగినటువంటి వ్యక్తి. భారతదేశం యొక్క విదేశాంగ విధానంకు ఒక రూపకల్పన చేసినా కానీ, భారతదేశ ఆర్థిక వ్యవస్థలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థను ప్రవేశపెట్టినా కానీ, తర్వాత చైనాతో పంచశీల ఒప్పందాలు కానీ, ఇవన్నీ కూడా మన నెహ్రూ గారి యొక్క ఘనతగానే మనం చెప్పుకుంటూ ఉంటాం. సో 1947 నుంచి 64 వరకు పనిచేసినటువంటి నెహ్రూ గారు 64లో అకాల మరణం చెందడంతో వారి స్థానంలో మనకు తిరిగి ప్రధానమంత్రి కావడం కోసం కొంత సమయం పట్టింది. ఈ సమయంలో మనకు తాత్కాలిక ప్రధానమంత్రిగా గుల్జారీలాల్ నందా గారు కొనసాగారు. గుల్జారీలాల్ నందా 1964లో తాత్కాలిక ప్రధానమంత్రిగా యాక్టింగ్ ప్రైమ్ మినిస్టర్గా కొనసాగారు. అయితే భారత రాజ్యాంగంలో యాక్టింగ్ ప్రైమ్ మినిస్టర్ అనేటువంటి పదానికి ఎక్కడా కూడా ప్రస్తావన లేదు. సో పరిపాలన అవగాహన లేకపోవడమే, అంటే కొంతవరకు రాజ్యాంగం పైన అంత అవగాహన లేకపోవడం వల్లనే ఆ కాలంలో యాక్టింగ్ ప్రైమ్ మినిస్టర్ను నియమించి ఉంటారని చెప్పేసి మనం భావించడం జరుగుతుంది. ఎందుకంటే ప్రధానమంత్రి పదవి ఖాళీ ఏర్పడగానే ఏ కారణం చేత అయినా ప్రధానమంత్రి మరణించినా, రాజీనామా చేసినా, ప్రధానమంత్రి పదవి కోల్పోయినా మొత్తం మంత్రిమండలి రద్దయిపోతుంది. కానీ ఇక్కడ ప్రధానమంత్రిగా నెహ్రూ గారు కొనసాగుతున్నప్పుడు చైనాతో యుద్ధ అనంతరం అతను మరణించడం జరిగింది. ఆ సమయంలో ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతాలలో ఉద్రిక్తత వాతావరణంలో భాగంగా మంత్రిమండలి రద్దవుతుందేమో అని చెప్పేసి ఒక భావంతో ఆ రోజు యాక్టింగ్ ప్రైమ్ మినిస్టర్గా మనకు గుల్జారీలాల్ నందాని తీసుకున్నారు. వాస్తవానికి ఇది రాజ్యాంగంలో వివరణ లేనటువంటిది. ఇది రాజ్యాంగ అవగాహన రాహిత్యం వల్లనే ఈ విధంగా చేసి ఉంటారు. తర్వాత లాల్ బహదూర్ శాస్త్రిని మనం ప్రైమ్ మినిస్టర్గా తీసుకున్నారు. లాల్ బహదూర్ శాస్త్రి ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. శాస్త్రి గారు 64 నుంచి 66 వరకు కొనసాగారు. 64 నుంచి 66 వరకు కొనసాగారు. జై జవాన్ జై కిసాన్ అనేటువంటి నినాదాలు ఇచ్చారు. తర్వాత పాకిస్తాన్తో 1965లో జరిగిన యుద్ధంలో భారత విజయానికి ఎంతోవరకు కారకుడు లాల్ బహదూర్ శాస్త్రి. 1966లో పాకిస్తాన్ యుద్ధానంతరం పాకిస్తాన్కు భారతదేశానికి మధ్య ఒప్పందంలో తాష్కెంట్ ఒప్పందం అనేటువంటిది కీలకమైంది. అయితే ఈ తాష్కెంట్ ఒప్పందం కోసం వెళ్ళినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి విదేశీ పర్యటనలోనే అనుమానాస్పద స్థితిలో మరణించడం జరిగింది. సో ఇక్కడ పదవిలో ఉండగా మరణించినటువంటి తొలి ప్రధాని నెహ్రూ అయితే, పదవిలో ఉండగా మరణించినటువంటి రెండవ ప్రధానిగా లాల్ బహదూర్ శాస్త్రి ఉన్నారు. అయితే ఇక్కడ మనకు అనుమానాస్పద స్థితిలో మరణించినటువంటి ప్రధానమంత్రియే కాకుండా విదేశీ పర్యటనలో మరణించినటువంటి ఏకైక ప్రధానమంత్రిగా లాల్ బహదూర్ శాస్త్రిని మనం పేర్కొంటాం. తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి మరణించిన తర్వాత మళ్ళీ మంత్రిమండలి రద్దయిపోవాలి. కానీ రాజ్యాంగ అవగాహన రాహిత్యం వలన గుల్జారీలాల్ నందాను తాత్కాలిక ప్రధానిగా మళ్ళీ 66లో కొనసాగించడం జరిగింది రాష్ట్రపతి గారు. అయితే తర్వాత ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అయ్యారు. ప్రధానమంత్రిగా నెహ్రూ తర్వాత సుదీర్ఘకాలంగా పరిపాలన ప్రధానమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఇందిరాగాంధీ గారు. 1966 నుంచి 67, 1967 నుంచి 71, 1971 నుంచి 77 వరకు పరిపాలన చేశారు. ఇందిరాగాంధీ గారు లోక్సభకు
1971లో లోక్సభను రద్దు చేసుకొని లోక్సభకు మొదటి మధ్యంతర ఎన్నికలను కూడా ఇందిరాగాంధీ గారే తీసుకురావడం జరిగింది. ఇందిరాగాంధీ గారి పరిపాలన గురించి మనందరికీ తెలిసినటువంటిదే. సో ఈమె కాలంలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో చాలా వరకు చొరవ చూపేది. అంతేకాకుండా ఆమె విధించినటువంటి ఎమర్జెన్సీ అనేటువంటిది కూడా కొంతవరకు ప్రజాస్వామ్య వ్యవస్థకు విరుద్ధంగా జరిగింది. సో ఇప్పటివరకు కూడా ఇందిరాగాంధీ పరిపాలన పైన ఏదైనా ఒక మచ్చ అనేటువంటిది ఉన్నట్లయితే, ఆమె పైన ప్రజా వ్యతిరేకత అనేది ఏమైనా ఉన్నట్లయితే అది ఒక ఇంటర్నల్ ఎమర్జెన్సీ కాలంలో మాత్రమే. అంతకుముందు కానీ ఆ తర్వాత పరిపాలన కానీ ఇందిరాగాంధీ పరిపాలన అనేటువంటిది ఆదర్శవంతమైనటువంటి పరిపాలన, స్ఫూర్తిదాయకమైనటువంటి పరిపాలన అని చెప్పేసి మనం పేర్కొనవచ్చును. తర్వాత ఇందిరాగాంధీ తర్వాత మనకు 1977లో కాంగ్రెస్ వ్యతిరేకత అనేటువంటిది ఇందిరాగాంధీకి ఉన్నటువంటి వ్యతిరేకత అనేటువంటిది కాంగ్రెస్ అధికారం కోల్పోవడానికి కారణమైంది. 1977లో మొదటిసారిగా కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడింది. సో జనతా ప్రభుత్వం అనేటువంటిది అధికారంలోకి వచ్చింది. జనతా ప్రభుత్వ నాయకుడు అయినటువంటి జనతా కూటమి యొక్క నాయకుడు అయినటువంటి మొరార్జీ దేశాయి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. 1977 నుంచి 79 వరకు ప్రధానమంత్రిగా కొనసాగారు. 79లో మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయడం వలన చరణ్ సింగ్ 1979లో ప్రధానమంత్రి అయ్యాడు. అయితే 1979లో కాంగ్రెస్ మద్దతుతో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి చరణ్ సింగ్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉపసంహరించుకోవడంతో విశ్వాస తీర్మానంలో నెగ్గలేము అని చెప్పేసి తను కూడా పదవికి రాజీనామా చేశారు. పార్లమెంటు సమావేశాలను ఎదుర్కోకుండానే ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసినటువంటి వ్యక్తి, ప్రధానమంత్రి పదవి కోల్పోయినటువంటి వ్యక్తి చరణ్ సింగ్ తర్వాత 1980లో లోక్సభ రద్దయిపోయి తిరిగి మళ్ళీ ఎలక్షన్స్ జరిగినాయి, మధ్యంతర ఎన్నికలు అనేటువంటి జరిగినాయి. 1980లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ నాయకత్వంలో అధికారంలోకి వచ్చింది. 1980లో మళ్ళీ తిరిగి ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా 84 వరకు కొనసాగింది. 1980 నుంచి 84 వరకు కొనసాగింది. 1984 అక్టోబర్ 31వ తేదీన ఇందిరాగాంధీ హత్య చేయబడడంతో వారి స్థానంలో తమ కుమారుడైనటువంటి రాజీవ్ గాంధీ గారు భారతదేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. యువ ప్రధానిగా రాజీవ్ గాంధీ గారు కూడా భారతదేశ పరిపాలనలో తనకంటూ ఒక స్థానాన్ని దక్కించుకున్నారు. రాజీవ్ గాంధీ గారు 1984 నుంచి 89 వరకు పనిచేశారు. అత్యధిక లోక్సభ స్థానాలు రాజీవ్ గాంధీ గారి నాయకత్వంలోనే కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. రాజీవ్ గాంధీ గారు పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టం కానీ, జాతీయ విద్యా విధానం కానీ, మరియు ఐటీ ఇంట్రడక్షన్ కానీ ఇవన్నీ కూడా రాజీవ్ గాంధీ గారి కాలంలోనే రావడం జరిగింది. తర్వాత రాజీవ్ గాంధీ గారికి రక్షణ రంగంలో బోఫోర్స్ కుంభకోణం అనేటువంటిది రాజీవ్ గాంధీ గారికి అధికారం కోల్పోవడానికి కారణమైంది. అంటే 1989లో పదవీకాలం పూర్తయిన తర్వాత తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోవడానికి బోఫోర్స్ కుంభకోణం కేసులు అనేటువంటివే ప్రధానమైనటువంటివి. 1989లో భారతదేశ రాజకీయాలలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. జాతీయ పార్టీలు కాకుండా ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి చేపట్టడం, దాన్ని మనం ఫ్రంట్ ప్రభుత్వం అంటాం. సో నేషనల్ ఫ్రంట్ అనేటువంటిది అధికారంలోకి వచ్చింది. సో నేషనల్ ఫ్రంట్ చైర్మన్ అయినటువంటి ఎన్టీ రామారావు గారు ప్రధానమంత్రి కావలసి ఉండే, కానీ విపి సింగ్ అనేటువంటి వ్యక్తి ప్రధానమంత్రి అయ్యారు. సో నేషనల్ ఫ్రంట్ అధికారంలోకి వచ్చి విపి సింగ్ ప్రధానమంత్రిగా 1989 నుంచి 90 వరకు పనిచేశారు. బీజేపీ పార్టీ మద్దతుతో ఈ నేషనల్ ఫ్రంట్ అధికారంలోకి వచ్చింది. అయితే బీజేపీ తన మద్దతు ఉపసంహరించడంతో అధికారం కోల్పోవడం జరిగింది. తర్వాత చంద్రశేఖర్ ప్రధానమంత్రిగా 1990 నుంచి 91 వరకు కొనసాగారు. 1991లో తిరిగి లోక్సభ రద్దయిపోయి మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. ప్రధానమంత్రిగా పివి నరసింహారావు గారు బాధ్యతలు చేపట్టాడు. 1991 నుంచి 96 వరకు కాంగ్రెస్ మళ్ళీ అధికారంలో కొనసాగింది పివి నరసింహారావు గారి నాయకత్వంలో. ఈ సమయంలో ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్నాం కాబట్టి నూతన ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టి దేశ ఆర్థిక దిశల్ని మార్చినటువంటి గొప్ప వ్యక్తి మరియు అపర చాణక్యుడిగా పేరుగాంచినటువంటి వ్యక్తి, ఆర్థిక సంస్కరణలకు నాంది పలికినటువంటి ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు. పివి నరసింహారావు గారు తర్వాత 1976లో అటల్ బిహారీ వాజ్పేయి
అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే 13 రోజులకే విశ్వాస తీర్మానంలో మద్దతు నిలబెట్టుకోకపోవడం వలన అధికారం కోల్పోయారు. తర్వాత మనకు హెచ్డి దేవగౌడ ప్రధానమంత్రి అయ్యారు. హెచ్డి దేవగౌడ గారు 96 నుంచి 97 వరకు ఉన్నారు. తర్వాత ఐకే గుజ్రాల్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు 97 నుంచి 98 వరకు. ఇక్కడ కూడా హెచ్డి దేవగౌడ, ఐకే గుజ్రాల్ వీళ్ళు కూడా ఫ్రంట్ ప్రభుత్వానికి నాయకత్వం వహించారు. ఈ ఫ్రంట్ను మనం యునైటెడ్ ఫ్రంట్ అని చెప్పేసి అంటాం. తర్వాత మళ్ళీ అటల్ బిహారీ వాజ్పేయి గారే ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు 98 నుంచి 99లో 13 నెలలకు ఆల్ ఇండియా అన్నా డిఎంకే పార్టీ మద్దతు ఉపసంహరించుకోవడం వలన ఒకే ఒక్క ఓటు తేడాతో అవిశ్వాస తీర్మానంలో అధికారం కోల్పోయారు. తర్వాత ఎన్డీఏ కూటమిని ఏర్పాటు చేసి 1999లో తిరిగి వాజ్పేయి గారు మూడవసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2004 వరకు కొనసాగారు. సో 2004లో లోక్సభను ముందస్తుగా రద్దు చేసుకొని ముందస్తు ఎన్నికలకు వెళ్ళి ముందస్తు ఎన్నికలలో అధికారం కోల్పోవడం జరిగింది. తర్వాత మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2004 నుంచి 14 వరకు అంటే దాదాపు 10 సంవత్సరాలు మన్మోహన్ సింగ్ భారత ప్రధానమంత్రిగా పనిచేశారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తన మిత్రపక్షాలతో కలిసి యూపీఏ కూటమిగా అధికారంలోకి వచ్చింది. యూపీఏ ప్రభుత్వం యూపీఏ 1, యూపీఏ 2 అంటారు. ఈ రెండు ప్రభుత్వాలకు కూడా ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. తర్వాత నరేంద్ర మోడీ ప్రస్తుతం. సో బీజేపీ తన మిత్రపక్షాలు ఎన్డీఏ కూటమిగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చారు. రెండు 2014 నుండి ప్రస్తుతం కొనసాగుతున్నారు. బీజేపీ 282 స్థానాలను 2016 లోక్సభ ఎన్నికల్లో గెలుచుకుంది. సో ఇతర పార్టీలతో కలిసి ఎన్డీఏ కూటమిగా అధికారంలోకి వచ్చారు. సో ఒక సుస్థిరమైనటువంటి పరిపాలన నరేంద్ర మోడీ గారు కూడా అందించారు. సో దేశ విదేశాంగ విధానంలో కూడా చాలా కీలకమైనటువంటి మార్పులు కూడా నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు. మేక్ ఇన్ ఇండియా లాంటి కొన్ని కొత్త పరిపాలన విధానాలు అనేటువంటివి మరియు భారత ఉత్పత్తులకు బ్రాండ్ తీసుకురావడంలో చాలా కీలకమైనటువంటి అంశాలను ప్రవేశపెట్టడం జరిగింది. నరేంద్ర మోడీ గారు మనకు బాలికా విద్య కోసం బేటీ బచావో బేటీ పడావో అని చెప్పేసి, తర్వాత వీరి కాలంలోనే మనకు నీతి ప్రణాళిక సంఘం అంటే దాదాపు చాలా కాలం మనకు 1950 నుంచి 2014 వరకు కొనసాగినటువంటి కేంద్ర ప్రణాళిక సంఘం స్థానంలో నీతి ఆయోగ్ అనేటువంటిది తీసుకురావడం జరిగింది. ఇలా కొన్ని సమగ్రమైనటువంటి మార్పులు, కీలకమైనటువంటి నిర్ణయాలు నరేంద్ర మోడీ గారు తీసుకొని భారతదేశ పరిపాలనలో తనకంటూ కూడా ఒక స్థానాన్ని దక్కించుకున్నారు. ఇది మన ప్రధానమంత్రి మంత్రిమండలి యొక్క అధికార విధులు. భారతదేశ పరిపాలనలో ప్రధానమంత్రి గురించి మనం తెలుసుకున్నాం. ప్రిలిమ్స్లో దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మనకు కరెంటు ఇష్యూస్ని బేస్ చేసుకొని, కరెంటు పాలిటీని బేస్ చేసుకొని మనకు క్వశ్చన్స్ వస్తాయి. సో వాటి గురించి మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. ఆల్ ద బెస్ట్.